పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈరోజు నేను ఒక వీరుని కథ చెప్తానా. ఇక మీరు సినిమా తీసినట్టే ఉంటుంది ఆ కథ. ఎందుకంటే ఆ కథ వింటే రక్తం సలసల సలసల మరుగుతుంది, అట్లాగే రోమాలు నిక్కుతాయి ఆ కథ వింటే. ఆ వీరుని పేరు ఎవరి పేరు కాదు, సామ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏవీపీ అధ్యక్షుడిగా పనిచేసిండు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో. సో ఆ వీరుని కథ మీకు నేను చెప్తాను. హనుమకొండలో ముఖ్యంగా ఏంటంటే సామ జగన్మోహన్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటాడు. సో ఆ టైంలో ఆయన అధ్యక్షునిగా ఏబీవీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షునిగా ఉన్నాడు. ఆ రోజులలో ఒక నిషేధిత స్టూడెంట్స్ యూనియన్ ఉండేది, రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ అనేది నిషేధిత సంస్థ. సో కాకతీయ యూనివర్సిటీలో ఆ రోజులో కొంత హల్చల్ చేసేది. సో ఒక గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 44 ఏళ్ల క్రితం టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్యలో ఈ యొక్క వైస్ ఛాన్సలర్, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జెండాను ఎగరవేసింది. ఆ జెండాను ఎగరవేసిన తర్వాత ఈ యొక్క భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మన జాతీయ జెండాకు వ్యతిరేకంగా ఈ ఆర్ఎస్యు, ఈ నిషేధిత రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ గ్రూపు ఏం చేసిందంటే కవాతు నిర్వహించి నినాదాలు చేసింది. సో నినాదాలు చేసి పోయి ఆ జెండాను దించి నల్ల జెండాను ఎగిరేసింది. ఇమీడియట్లీ అక్కడ ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలే, భయపడ్డారు. ఆ రోజులలో వరంగల్ జిల్లా అంటేనే గజగజ వణికే రోజులు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ జిల్లా మొట్టమొదటి స్థానాలు ఉండేది. సో ఆ టైంలో ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. మన వీరుడు సామ జగన్మోహన్ రెడ్డి దేశం కోసం, ధర్మం కోసం, జాతీయ జెండాను గౌరవాన్ని కాపాడేందుకు ఇమీడియట్లీ ఆ ఆర్ఎస్యు రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ మీద తన సహచరులతో దాడి చేసిండు. వాళ్ళను ఉరికిచ్చి కొట్టిండు. తర్వాత ఆ యొక్క నల్ల జెండాను దించి మన జాతీయ జెండాను ఎగరవేసిండు మిత్రులారా. సో అటువంటి వీరుడు మరి ఇవాళ లేడు. ఏ విధంగా అతన్ని చంపిండ్రు, దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో పూర్తిగా చూసే ముందు 2 నిమిషాల వీడియోలో ఈ విషయం క్లుప్తంగా మీకు చెప్తా. ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో ఆ తర్వాత ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే విచారణ ప్రారంభించింది. ఎందుకంటే జాతీయ జెండాను అగౌరవపరిచి, జాతీయ జెండాకు వ్యతిరేకంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వాళ్ళ గురించి విచారణ ప్రారంభించింది. ఏ ఒక్కరు కూడా సాహసించలే వాళ్ళ పేర్లు చెప్పడానికి, ఎవరు ఆ కవాతులో ఉన్నారు అని ఆ పేర్లు చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడున్నప్పుడు వీడియో ఫోన్లు కానీ ఏవి కానీ లేవు 44 ఏళ్ల క్రితం. సో ఒక మనిషి చెప్పాల్సిందే, ఎవరెవరు పోయినరు ఏందనేది ఒక మనిషి సాక్ష్యం చెప్పాల్సిందే. ఎవ్వరు ముందుకు రాలే. కానీ మన కీర్తిశేషులు మన సామ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చిండు. ప్రధాన సాక్షి అయినే సాక్ష్యం చెప్పిండు. ఆ కవాతులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఏ నినాదాలు చేసిండ్రు, ఎవరు జాతీయ జెండాను దింపి నల్ల జెండాను ఎవరు జెండాను ఎక్కించిండ్రు, ఎవరు జాతీయ జెండాను అగౌరవపరిచిండ్రు అనే విషయాలు క్లుప్తంగా ప్రతి ఒక్కరిది కూడా డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చిండు, సాక్ష్యం చెప్పిండు. అటువంటి సామ జగన్మోహన్ రెడ్డిని మరి ఎవరు చంపారు? సో ఆ క్రమంలోనే సామ జగన్మోహన్ రెడ్డి మీద ఏంటంటే పీపుల్స్ వార్ గ్రూప్ కావచ్చు, అలాగే నక్సలైట్లకు సంబంధించిన అంటే రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ గ్రూప్ కావచ్చు, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటావు, నీ సంగతి చెప్తామని అప్పుడు హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఆ క్రమంలో ఏప్రిల్ 29, 1982 సంవత్సరంలో కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పి, ఇక్కడ హన్మకొండలో హెడ్ పోస్ట్ ఆఫీసర్ ఉంటది. సో అక్కడ చాలా రద్దీగా ఉంటది హన్మకొండలో. సో నేను కూడా హన్మకొండలో ఉండే వ్యక్తిగా చెప్తున్నా. అటువంటి రద్దీ ప్రాంతంలో సామ జగన్మోహన్ రెడ్డి రిక్షాలో వస్తుంటే నక్సల్స్ గ్రూప్ దాడి చేసి సామ జగన్మోహన్ రెడ్డిని చంపారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇది రోమాలు నిక్తాయి. కేవలం దేశం కోసం, ధర్మం కోసం, తను నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేందుకు మరి మన సామ జగన్మోహన్ రెడ్డి ప్రాణత్యాగం చేసిండు. సో ఇలా సామ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదనే ఇక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యాలయం కట్టడం జరిగింది. సో అది అంటే ఆయన జ్ఞాపకం కోసం మనం ఈ కార్యాలయం కట్టడం జరిగింది. మిత్రులారా అంటే ఇలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. ఒక జితేందర్ రెడ్డి, ఒక సామ జగన్మోహన్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మందికి సంబంధించిన వీడియోలు నేను చేస్తా ఖచ్చితంగా. అలాగే మరి ఇది విన్నప్పుడు ఆలేందంటే రక్తం మరుగుతుంది, రోమాలు నిక్కుతాయి. మనం కూడా దేశం కోసం, ధర్మం కోసం ఫైట్ చేయాలి. ఇవాళ పరిస్థితి లేదు, ఇవాళ మావోయిస్టులు లేరు. ఇవాళ మనం కొట్లాడాల్సింది అటు కాంగ్రెస్ పార్టీతోని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోని మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏదో నక్సల్స్తో కొట్లాడాల్సిన అవసరం లేదు. అటువంటి చరిత్ర విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవాళ మనం చేసేది చాలా తక్కువ. ఆ త్యాగాలు మనం మర్చిపోవద్దు. ఆ త్యాగాలను మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.